ఈరోజు మన టాపిక్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సంబంధం ఎలా ఉండాలి. హాయ్ అండి, అందరికి ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. దేవునితో సంబంధం ఎలా ఉండాలి అనేది వాక్యంలో తెలుసుకుందాం. నిర్గమకాండము 33వ అధ్యాయంలో 15వ వచనంలో మోషేకి దేవునితో సంబంధం చూడండి. నీ సన్నిధి రానియడలా ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. ఈ సన్నిధి నాతో రానియడలా నన్ను తోడుకొని పోకుము అంటే నువ్వు లేనిది నేనే పని చేయలేను, నువ్వు లేనిది నేనేమి చేయలేను. అటువంటి సంబంధం నీకు దేవునికి ఉందా? అట్లా మాట్లాడగలుగుతున్నావా? అట్లా జీవిస్తున్నావా? అట్లా నడుస్తున్నావా? ఇలాంటి సంబంధం నీకు దేవుని మధ్య ఉందా? నీ తల్లితో కాదు, నీ తండ్రితో కాదు, దేవునితో. వాక్యం ఏం సెలవిస్తుంది? నీ తల్లి అయినా మరుచునేమో, నీ తండ్రి అయినా విడుచునేమో, నేను నిన్ను మరువను, ఎడబాయి అన్నాడు దేవుడు అండి. ఆయన మనల్ని మరువడు, ఎడబాయడు. ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఆయన సన్నిధి మనకి తోడై ఉంటుంది. ఈరోజు దేవునితో సంబంధం లేదని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు మనకున్నాడండి. నీవు నాకు మొరపెట్టగా నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని వాగ్దానం చేసిన దేవుడు, మన తోడుండే దేవుడు, ఆయన సన్నిధి మనతో పంపే దేవుడు అండి. ఒక మోషేలాగా మనం దేవునితో సంబంధాలు కలిగి ఉన్నప్పుడు దేవుడు నీతో రావడము, నీతో ఉండడము స్టార్ట్ చేశాడండి. సో ఈ వాక్యం మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి.